ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని చూడటమే తమ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. పిల్లలు భారం కాదు, దేశానికి నిజమైన సంపదని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో 3వ బిడ్డ పుడితే 30,000 ఇస్తామని ప్రకటించారు. 4వ బిడ్డ పుడితే 40,000 అందించడంతో పాటు తల్లికి వందనం సాయాన్ని పెంచుతామని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన ఫోక్సో కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇందుకోసం సంజయ్ ను మంత్రి పదవి నుంచి తక్షణమే తొలగించాలని కోరారు. ఈ మేరకు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక బహిరంగ లేఖ రాశారు. హోంశాఖలో ఆయన ఉంటే కేసు దర్యాప్తుపై రాజకీయ ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో ఫోక్సో కేసు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతను దేశం దాటిపోకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం 5 ప్రత్యేక బృందాలు అతని కోసం వెతుకుతున్నాయి. ఇందులో భాగంగానే బంజారాహిల్స్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో పోలీసులు తనిఖీలు చేశారు. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ డీజిల్ పై సగటున ₹3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల చమురు కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. ఈ నష్టాల భర్తీకి రాబోయే 2-3 రోజుల్లో ధరలు లీటర్కు ₹10 వరకు పెరగొచ్చు. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు విజయ్ను సినీ దిగ్గజం కమల్ హాసన్ కలిశారు. ఈ సందర్భంగా విజయ్కు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తమిళనాడు అభివృద్ధిపై విజయ్కున్న ఆలోచనను అడిగి తెలుసుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సాయం చేయాలని కోరుతూ 6 డిమాండ్లను సీఎం ముందుంచారు. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ భారత్ పైకి ప్రయోగిస్తే పాకిస్తాన్ ఉనికికే ప్రమాదమని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. ప్రపంచ పటంలో పాక్ అస్తిత్వం ప్రమాదంలో పడుతుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదులను వారి వెనుక ఉన్న వారిని భారత్ ఒకేలా పరిగణిస్తోందని చెప్పారు. పాక్ భవిష్యత్తులో చరిత్రలో మిగిలిపోవాలనుకుంటుందో లేదో తేల్చుకోవాలని హితవు పలికారు. అమెరికాకు చాలా దూరంలో ఉన్న తైవాన్ రక్షణ కోసం తాము యుద్ధం చేయలేమని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. చైనాతో ఉద్రిక్తతల విషయంలో ఇరు ప్రాంతాలు సమన్వయం పాటించాలని ఆయన కోరారు. భౌగోళిక పరిస్థితులు, చైనా సైనిక శక్తి వల్ల తైవాన్ అంశం తమకు క్లిష్టంగా మారిందన్నారు. వారి స్వాతంత్ర ఆకాంక్షల కోసం అంత దూరం ప్రయాణించి పోరాటం చేయలేమని స్పష్టం చేశారు. నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా హేగ్ నగరంలో ప్రధాని మోదీ ప్రవాస భారతీయులతో మాట్లాడారు. డిజిటల్ చెల్లింపులు 100కు పైగా యూనికార్న్ సంస్థలతో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. దేశీయ సెమీకండక్టర్ చిప్ల తయారీతో దేశం కీలక పురోగతిని సాధించిందని ప్రకటించారు. కాలం మారిన భారతీయ సంస్కృతి మారలేదని, భారతీయుల ప్రతిభను నెదర్లాండ్ నాయకత్వం ఎప్పుడూ ప్రశంసిస్తోందని చెప్పారు. నటుడు జేఎం రవి ఒక ప్రెస్ మీట్ లో కన్నీరు పెట్టుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తనను మానసికంగా ఇబ్బంది పెడుతూ పిల్లలకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అవమానాలపై ఇకపై మౌనంగా ఉండే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు తన సినిమాలేవి విడుదల కావని, తాను నటించలేనని తేల్చి చెప్పారు. కమల్ హాసన్, రజనీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న భారీ సినిమా ఆఫర్ ను త్రిష తిరస్కరించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమా కోసం ఆమెకు ఏకంగా ₹12 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినట్లు సమాచారం. తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె సినిమాల ఎంపికపై ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉదయనిధి స్టాలిన్ కు చెందిన రెడ్ జెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం వల్లే ఆమె నోరు చెప్పిందనే టాక్ వినిపిస్తోంది.